నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రులకు శాఖల కేటాయింపు. లోకేష్ కి విద్య, నాదెండ్ల మనోహర్ కి పౌర సరఫరాలు, అనగానికి రెవెన్యూ. మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు 5 సంతకాలపై సర్వత్రా హర్షం. ప్రజలకు మనోధైర్యాన్ని సీఎం కల్పించారన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా పేరు పునరుద్ధరణ. పెన్షన్ పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు. టీడీపీ ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. ఎంపీలతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్. భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై దిశానిర్దేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు మిగిలిన మంత్రులకు కేటాయించిన పోర్ట్ఫోలియోలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలనా శాఖ, శాంతి భద్రతలు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా లోకేష్ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలను కేటాయించారు. వంగలపూడి అనిత హోంశాఖ, విపత్తుల నిర్వహణ. అచ్చెన్నాయుడు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక. కొల్లు రవీంద్ర గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖలను అప్పగించారు. నాదెండ్ల మనోహర్ ఆహారం, పౌర సరఫరాలు. పొంగూరు నారాయణ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య. నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి, ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమాన్ని కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖను, పయ్యావుల కేశవ్కు ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖలను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం, సమాచార శాఖ. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు అప్పగించారు. గొట్టిపట్టి రవికుమార్ విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీని అప్పగించారు. గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు. టీజీ భరత్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను కేటాయించారు. ఎస్ సవిత బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను అప్పగించారు. వాసంశెట్టి సుభాష్ కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు. కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా, యువజన, క్రీడా శాఖలను అప్పగించారు. సామాజిక పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరును ప్రభుత్వం పునరుద్ధరణ చేసింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణనపై సంతకం చేశారు. జూలై నుంచి వృద్ధాప్య పింఛన్ను 4,000, దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు ప్రభుత్వం ఇవ్వనుంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్ పెంచిన దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేము దివ్యాంగులు చాలా సంతోషిస్తూ ఉన్నాం. మా జీవితాలని వెలుగు నింపేది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారేనని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా 3,000 వికలాంగులకి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. అది ఉన్నది ఉన్నట్లుగా 3,000 పెన్షను ఇచ్చుకుంటూ పోయాడే కానీ ఆ జగను, మా వికలాంగుల సొమ్ము తిన్న జగను ఎట్లా తిన్నాడంటే, ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3వ తారీఖు జరుగుతుంది. ఆ ఫంక్షన్ కూడా చేయకుండా ఆ బడ్జెట్ కూడా మింగేసిన జగను ప్రజలు భలే బుద్ధి చెప్పారు. ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు, మొత్తం 4,000 పెంచిన. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు ఇట్లాగే ఉండాలి సారు. మాకు బాబు గారే మాకు కావాలి, ఈ ప్రభుత్వం కావాలి.
రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ అధికారం చేపట్టిన వెంటనే 5 సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా జగన్ పరిపాలన చేశారన్నారు. ప్రజల పట్ల నిబద్దతతో 5 కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సంతకాలు చేయడం గొప్ప విషయమన్నారు. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నందున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా 65 లక్షల మందికి 4,000 రూపాయల పెన్షన్లను పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రతో చేసిన భూమి హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం పెట్టినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో అహర్నిశలు ప్రజల కోసం పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేలా పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత విధానాలతో, కక్ష సాధింపు ధోరణితో, ప్రజల ఆలోచనకు తగినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ చెప్పినటువంటి వాగ్దానాలను కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, ఒక కమిట్మెంట్ కలిగినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 కార్యక్రమాల మీద మొదటి సంతకం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వికలాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ సంతకం చేయడంతో నగరంలో వికలాంగులు సంబరాలు చేసుకున్నారు. లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ పెన్షన్లను పెంచుతూ చంద్రబాబు 3వ సంతకం పెట్టడం అభినందనీయమన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా కూడా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు వెనకడుగు వేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం వృద్ధులకి 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచి, దివ్యాంగులకు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 చేసినటువంటి కనిపించే దేవుడు ఎవరు? ఎవరు? దివ్యాంగులకి 500 ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 1,500 చేశారు. 1,500 నుంచి 3,000 చేశారు. 3,000 నుంచి 6,000 రూపాయలు చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వంలో జగన్ గారు ఏం చేశారంటే 3,000 చేసిన పెన్షన్ని అంతే 3,000 చేసి మాకు వచ్చే బడ్జెట్ కూడా జగన్మోహన్ రెడ్డి భక్షించాడు. కానీ ఇప్పుడు మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ని 6,000 చేశాడు. రుణపడి ఉన్నాం నారా చంద్రబాబు నాయుడుకి, ఎంతగానో కృతజ్ఞతలు. పేదవాడికి పట్టి అన్నం పెట్టిన స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధికి స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం వృద్ధులకి పెన్షన్ 3,000 4,000 రూపాయలు, అలానే దివ్యాంగులకు కానివ్వండి, చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉమ్మడిగా ఏర్పడిన ప్రభుత్వంలో తొలి సంతకాలు పెడుతూ ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక సువర్ణాక్షరాలతో లెక్కించబడిన దేశం మా ఆరాధ్యదైవం నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ, వారికి పాదాభివందనం తెలియజేస్తూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర నిర్వహించారు. వెంకటపాలెం నుండి తిరుమల వెంకన్న దేవస్థానం వరకు 12 మంది చేపట్టిన పాదయాత్రకు శంకర్ విలాస్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములను సైతం త్యాగం చేశారన్నారు. రైతులను ఇబ్బందులు పెడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అరాచకపు పాలన చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని రైతులు వెళ్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుకుత్తి హనుమంతరావు, వాణిజ్య విభాగం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలను నమ్మి ఎవరికైతే నేను మీకు రాజధాని ఇక్కడే ఉంచుతాను, తర్వాత డెవలప్ చేస్తానని మాయమాటలు చెప్పితే నమ్మి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆయన గెలిచిన తర్వాత 2019లో రాజధానిని 3 రాజధానులని చెప్పి మళ్ళీ నాటకాలు మొదలుపెట్టాడు. ఆ నాటకాలను తట్టుకోలేక అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఉవ్వెత్తున ఉద్యమం న్యాయస్థానం టు దేవస్థానం ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత అరసవల్లి నుంచి అమరావతి నుంచి అరసవల్లికి కూడా జరిగింది, దానిలో కూడా పాల్గొన్నాను. ఆ ప్రాంత రైతుల యొక్క ఇబ్బందులను చూసి మనసు చెల్లించి నేను కూడా పాదయాత్ర చేశాను. వాళ్ళు చేసింది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు భూములు దానం చేశారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు పాటుపడినందుకు ప్రత్యేకంగా వెంకటపాలెం నుంచి వెంకన్న సంధికి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వీరు బయలుదేరటం చాలా సుపరిణామం. కలియుగ దైవుడు కరుణించి ఆంధ్రప్రదేశ్ని అమరావతిగా ఉంచినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆశీర్వదిస్తున్నారు. అట్లానే వీరందరూ 12 మంది కూడా కాలినడకన అమరావతిని వెంకటపాలెం నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర సన్నిధికి మొక్కు తీర్చుకున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే 5 హామీలపై చేసిన సంతకాలతో రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారని తాడికొండ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ వాలంటీర్ ఉద్యోగాలిచ్చి మోసం చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే డీఎస్సీ నోటిఫికేషన్పై మొదటి సంతకం చేశారన్నారు. సంచలనమైన వివాదాస్పదమైన భూమి హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు 2వ సంతకాన్ని చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ బకాయిలతో సహా చెల్లిస్తూ 3వ సంతకాన్ని చేశారన్నారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ను పెంచి తద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ 4వ సంతకం చేశారన్నారు. రానున్న రోజుల్లో యువగడం పథకం ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దుర్మార్గంగా జగన్ మూసివేసిన అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు చంద్రబాబు 5వ సంతకాన్ని చేసి పేదల కడుపు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. టీడీపీ నాయకులు రాజా మాస్టారు, డిఎస్ఆర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై ఉన్న నమ్మకంతో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు ఇచ్చారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలు ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉన్నాయన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి నైపుణ్యానికి సంబంధించి భరోసా కింద భూమి కలిగిన వాడు ఇళ్ల స్థలం దగ్గర నుంచి ఎకరాల భూమి కలిగిన వాడికి కూడా ఒక భరోసా కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 4,000 రూపాయలు నెలవారీగా ఇంటికి వస్తాయనే ఒక భరోసా, దాన్ని ఎన్టీఆర్ భరోసా పేరు మీద కూడా మార్చారని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల యొక్క ఆశలు చల్లారిపోకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానికి మెగా డిఎస్సి, ఈ రకంగా అన్న క్యాంటీను మనం చెప్పుకున్నట్టుగా ఈ 5 హామీలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి మొదటి 5 సంతకాలుగా చేయటం అనేది చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 5 సంతకాలపైన సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని 10 రెట్లు పెంచినటువంటి అంశం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి
ఒక ఉజ్వలమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. మొదటిసారిగా ఏదైతే హామీలు ఇచ్చాడో 5 ఫైల్స్ మీద సంతకం పెట్టి ఔరాన్ని మెప్పించుకున్న నాయకుడు చంద్రబాబు గారు. జనాన్ని మోసం చేయటంలో, ప్రజలను మోసం చేయటంలో దిట్ట ఆరితేరినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ప్రజలందరూ కూడా తగిన విధంగా గుణపాఠం చెప్పారు. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇవాళ చూస్తే ఇప్పుడు కూడా వీళ్ళకి బుద్ధి రాలేదంటే ఇక జీవితంలో వీళ్ళకి బుద్ధి రాదని ప్రజలందరూ తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఇతర ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశనం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే జరిగింది. జడ్పీ కాంపౌండ్లోని రెడ్ క్రాస్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిజిఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వడ్లమాని రవి, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రక్తదానంపై యువత అపోహలను వీడాల్సిన అవసరం ఉందని నరసింహారెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందేలా చూస్తే ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. అన్ఫార్చునేట్గా ఈ బ్లడ్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఇది ఒక హ్యూమన్ బీయింగ్ నుండి మనొక హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఇవ్వగలిగిన ఒక దానం. ఇది డబ్బులు ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కానీ రక్తం మాత్రం ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషికి చేయగలిగే సహాయం. ఆ రక్తదానం చేయడం ద్వారానే ఒక మనిషి తన మనిషిగా నిరూపించుకోగలుగుతాడు. భవిష్యత్తులో మరింత మంది యువకులు ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని రక్తదానం అనేది జీవితాంతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత షార్టేజ్ ఉంది. ఈరోజు న్యూస్ రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే దాదాపు ప్రతి సంవత్సరం ఒక భారతదేశంలోనే 20 లక్షల మంది రక్తదానం కోసం ఎదురు చూస్తారు. మంత్రులుగా నియమితులైన కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ను జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా నియమితులైన కొల్లు రవీంద్రని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా నియమితులైన అనగాని సత్యప్రసాద్ని జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మరియు బీసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చమిచ్చి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరంకి గురుమూర్తి, మల్లె ఈశ్వర్రావు, తాతా తిరుమలరావు, ప్రతిగడుపు హనుమంతరాజు, గుమ్మా బాలు తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలో ఎన్ఎస్యుఐ ఆందోళనకు దిగింది. హిమనీ సెంటర్ గాంధీ బొమ్మ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఎన్డీఏ సంస్థ చేసిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ వారు నిర్వహించినటువంటి 2024 నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉందో, నీట్ పరీక్ష పేపర్లను లీకేజ్ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క ప్రాణాలను
సైతం విద్యార్థుల యొక్క భవిష్యత్తును సైతం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎన్టీఏ వాళ్ళకి, ఈ దేశ ప్రధానమంత్రికి, అదేవిధంగా దేశ విద్యాశాఖ మంత్రికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ చూస్తూ ఊరుకోదు. ఎన్ని పోరాటాలు విద్యార్థుల కోసం ఎన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ పక్షాన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్న మధుని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కార్యకర్తల క్షేమం కోసం దేశంలో ఏ పార్టీలో లేని విధంగా ఒక్క టీడీపీలో మాత్రమే కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బండ్లమూడి మధు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఇలా అనారోగ్యం పాలవడం చాలా బాధాకరమన్నారు. బండ్లమూడి మధు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. డేగల ప్రభాకర్ మధు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని ఆర్థిక సాయాన్ని చేసి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, నగర పార్టీ కార్యదర్శి నిశంకర్రావు, అమర్నాథ్ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే 5 పథకాల ఫైల్స్ పై సంతకాలు చేయడం పట్ల జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సితో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం, రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, వృద్ధులకు పెన్షన్ను 4,000కు పెంచడం, అన్న క్యాంటీన్లను పునరుద్దరించడం, స్కిల్ సెన్సెస్ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడం లాంటి పథకాలు కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందిస్తాయని తెలిపారు. చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా వ్యవహరించని, అవినీతిని ప్రోత్సహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను, జిల్లా మండల అధికారులపై చట్టబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఏ అధికారి అయినా ఇలాంటి తప్పులు చేయడానికి భయపడే విధంగా చర్యలు ఉండాలన్నారు. చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రోత్సహించాలని, గౌరవించాలని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ప్రధానమైన పథకాలపై సంతకాలు చేయటం హర్షణీయమని జనచైతన్య వేదిక ప్రకటిస్తుంది. అందులో ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా డిఎస్సిని ప్రకటించడం గొప్ప పరిణామం. రెండవది, రైతులు, భూమిపై హక్కు ఉన్న అనేక మంది ఆందోళన చెందుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం ఓ ప్రధాన అంశం. మూడవది, స్కిల్ సెన్సస్ పేరుతో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, నిపుణుల్ని ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం. అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు లక్షలాది మందికి ఆహార పద్ధతిని కల్పించిన అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించాలని భావించడం మరొక గొప్ప పరిణామం. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి మండలం నీరుకొండలోని ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అన్నారు. రక్తదానానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ నాగకుమారి, అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ నరేంద్ర కుమార్, బాపట్ల జిల్లా నుండి గుంటూరు జిల్లాకు బదిలీపై వచ్చిన ఏఎస్ఐ మైలా బ్రహ్మేలు పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ దూడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో సమర్థవంతంగా పనిచేసి ప్రజల్లో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ కీర్తి నగరంలోని శానిటేషన్ కార్యదర్శులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగంపై ప్రతి శానిటేషన్ కార్యదర్శి అంచనా, అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యువనేత నారా లోకేష్ ను
జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి నిరుద్యోగుల పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని కొనియాడారు. మలయలింగం భవన్లో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి అధ్యక్షతన కౌలు రైతు సంఘం జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పి జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులకు శాఖల కేటాయింపు, లోకేష్ కి విద్య, నాదెండ్ల మనోహర్ కి పౌర సరఫరాలు, అనగానికి రెవెన్యూ, మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు 5 సంతకాలపై సర్వత్రా హర్షం. ప్రజలకు మనోధైర్యాన్ని సీఎం కల్పించారన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా పేరు పునరుద్ధరణ. పెన్షన్ పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు. టీడీపీ ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. ఎంపీలతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్. భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై దిశానిర్దేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.